4 పొలాలు ఏరుకొచ్చుకుంటాను ఆ రోజు ఇక్కడే గారు ఏరుకొచ్చేద్దాం దాన్ని రెండు నిమ్మకాయలు పోయి ఇదా నిమ్మకాయలు ఇప్పుడు వేస్తాయండి. పెరుగుంది కదరా నారాజు, కొంచెం ముందు కూర్చో, లేకపోతే అటు పక్కన కూర్చో. బాయిల్ అవుతుంది, కొద్దిగా టైం పడుతుంది కానీ కాకపోతే మనకు మూతలేదు కదా అన్నారు. గట్టిగా మాట్లాడు అంతే. ఏంట్రా మనూరు రామేలాగా అంతే అంతే అంటున్నా. తమ్ముడు చికెన్ ఎత్తరా, కొద్ది నీళ్ళు ఉంచి. ఇట్లా ముందుకొచ్చి నిలబడు. మాట్లాడు, గట్టిగా మాట్లాడరా. ముందుకెళ్ళి తమ్ముడు చికెన్ వేసి పడినేసి వేసి మొత్తం ఇంటి పారబోసి నాగరాజు అటు ఆడ పక్కకు వచ్చి నిలబడి చెయ్యి కనపడు. కరెక్ట్గా మొత్తం ఉడికినప్పుడు వాళ్ళకి పోసి ఏంటిది కూరనా దాంతో లేపుతున్నాడు. మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది, ముందు కూడా ఇప్పినాం అది పోతే. నారాజుగా మాట్లాడరు ఏదో ఒకటి అది అట్ట మాట్లాడరా. అన్నీ ఎడిటింగ్ చేసుకుంటారు కదా మనకు, చేసుకుంటారులే. అన్ని నారాజు గుడికి మాటలు ఎక్కువ రావాలి నాకంటే. మాట్లాడలేదుగా, అంతే అంటున్నాడు. అంతే అంతే అంటాడు అంతేపు. అదే సినిమాలో అంతే అంతే అంటారు చూడు, F3లోనే F2లోనే అంతేగా అంతేగా అంటారు చూడు. ఆ మాదిరిలో అంటున్నాడు నారాజు గారు. నూనె ఎక్కువ పోయి పడదురా, వాసన వచ్చాడు. వాసన రాదురా, వాసన మసాలాలు అవన్నీ అంటినప్పుడు నూనెతో పని ఉండదు. పట్టుకున్నా నూనె ఎక్కువైతే మొన్నట్లాగా తినకుండా చికెన్ అంతా పారిపోతుంది చూడు, అట్ట అయింది. పారిపోసారు మొన్న పారిపోసాం అంత అరకేజీ ప్యాకెట్ పోసేసారంటే. నేను ఇంట్లో కాదు, మా ఇంట్లో కాదు, మొన్న వాళ్ళ భోజనానికి వెళ్ళాను చూడు. అప్పుడు మోతేసే తమ్ముడు, బాయిల్ అవుద్ది. నువ్వు కూడా ఇన్వాల్వ్ అవుతా, నువ్వు కూడా ఏదైనా మాట్లాడరా. నీకు డైరెక్షన్ రాయాలంటే నేను డైరెక్టర్నా. మూత తీయడానికి ఒక గుడ్డ ఒకటి మనం తీసుకోవాలి. అది ఇప్పుడు మాట్లాడిన విషయం ఏంటంటే నారాజు గారికి గుడ్డ కావాలి. ఇప్పుడు గుడ్డ అనుకుని పాము కోసం పట్టుకున్నాను, పాము కోసం తెచ్చాను వెళ్ళి గుడ్డ బదులు.
వెళ్ళి సుబ్బారావు లుంగిలు అక్కడ వెళ్ళా రావు సాగే సుబ్బారావు కాపలా కత్తరు లుంగిలు అక్కడ బాబా ఈ పండుగ బాగా గబాలు మళ్ళీ ఏడ్చేస్తారు మా ఊరు ఏయ్ సాగే సుబ్బారావు లుంగి అని అయ్యా అది తీపిద్దాను. సాగే సుబ్బారావు దగ్గర గుడ్డ దొరికింది అని ఇత్రా ఒకటి మర్చిపోట పచ్చుకోట ఇతరానా ఇత్రా ఒకటి పట్టరా పో త్వరగా వెళ్ళి 90 ఇస్తా అయిపోయాడు చూడు బ్రేక్ వేసాడు మళ్ళీ. నేను బ్రేక్ వేసేమంటున్నారు చిన్న బ్రేక్ చిటికలే వద్దాం. అనుకుంటే నీ శ్వాసం రాకుండా ముందు నేను నిమ్మకాయ ఇస్తే పెరుగు నిమ్మకాయ అంటే మరి పులుపు ఎక్కువ అయిపోద్దిరా. ఒకటే వేసా అర మొక్క వేసా ఇక నిమ్మకాయ వాడడం బావా బాగా అంటున్నావు కదా. ఉప్పు అయ్యి కరిగిద్ది కొద్దిగా. ఉప్పు తెచ్చారు అయ్యారా సాల్ట్ తెచ్చినా కొద్దిగా సాల్ట్ సాల్ట్ ప్యాకెట్ తీసాము నారాజు నీ చేతులు తీసి ఈ స్వహస్తాలతో వద్దులేడు మొహంగా పెట్టి అవి కూడా రికార్డ్ చేయబో కారికైనా దానికి సంబంధం ఉంటుంది అసలు. చేతులు కొందగా అద్ది అద్దీనా మొత్తం తీరా కాదు ఇప్పుడే పెట్టాను తీరా సరిపడినంత ఉప్పాను. సరిపడినంత ఉప్పు రుచికి సరిపడినంత ఉప్పు. ఓకేనా ఓకేనా ఈ అని మాకు చెప్తే ఒకటి చెప్పేసి వదిలేసేయి. షాట్లు పోతాయి 40 నిమిషాల లోపు అంటే ఇది ఎంత కట్ అవుతుంది చూడు. ఇంకా బోల్ తీయాలి మనం. చేద్దాం బాబు ఈ లోపు చికెన్ మసాలా ఉంది పెరుగు ఉంది పెరుగు పెట్టి ఇస్తాం ఉన్నాయి కొంచెం అది తిప్పు మసాలా సరిపోదు గుజ్జు వస్తుందిగా. ఇగో పెరుగు సరిపడినంత తిప్పు తిప్పు. ఇంకోటి రా తమ్ముడు ఏదో వాళ్ళ దాని నుంచి బయటకు వెళ్ళి మాకు రా. ఏ నాగరాజు ఇటు నువ్వు ఇటు తమ్ముడు నువ్వు ఇట ఇదా నారా రేపు పొద్దున మీ ఇద్దరు డెవలప్ అయ్యారనుకో ఎంతో కొంత ఇస్తారు నాకు 10 రూపాయలు. నారాజు గండి యూట్యూబ్లో కింగ్ చేసేద్దాం. నేను నాగరాజు గడు హోటల్లో తిండి తింటే అలా నాగరాజు ఈయన అంటారు. ఆదివారం చేపించేస్తలే చెప్పి ఆదివారం చూసుకే వస్తాం మేము అట్టగా. బాలే మొత్తం ఎంతసేపు ఆగాలి చెప్పరా. పావుగంట బాయిల్ అవ్వాలి కూర. తర్వాత కారం వేసుకుని కాస్త కొత్తిమీర వేసుకుని కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకుని ఆపేసుకోవచ్చు. ఉంటే అనకూడదు. కాస్త కరివేపాకు వేసుకుని మళ్ళీ చెప్పమగలుగుతుంది ఉండు. అది పోయింది ఆల్రెడీ. సేపు ముందే మనకు బాగుంటుంది. ఆగి ఇంకా 10 నిమిషాలు పావుగంట రావాలి. ఇంకా ఏదో ఒకటి మాట్లాడుకుంటే ఏంటి సంగతి మాట్లాడుకోండి. కూర గురించి మాట్లాడండి ఏదో ఒకటి. నెక్స్ట్ ఏమయ్యాలన్న మనకు కావాల్సినప్పుడు ముందురా 2 క్వార్టర్లు ముందుంటే సెలవు 90 మర్దం వేసుకుని ఆడికి క్వార్టర్ ఇచ్చేస్తే ఆడికి తాగేస్తాడు. ఎందుకంటే ఆడికి 90 సరిపోదు క్వార్టర్ కాబట్టి. అయిపోయిన తర్వాత ఆడు ఉండలేడు అంతసేపు. ఎలా నా రోజు తెచ్చుకుంటా ముందు డబ్బులు ఇమ్మంటావా బావా కదా డబ్బులు అంటే వెళ్తా అంట బ్యాంక్కి. ఏమన్నా ఉండాలి రాకుండా కాలిపోతుంది. మసాలా పట్టాలని పట్టరా మసాలా పట్టలు పోసాం అది ఇద్దరా. ఇగో
కడుగున్నారు కాలిపోతుంటే కలగంటే అందుకే కడగమన్నా ఎక్కువ కావాలి కావాలంటే తమ్ముడు కొద్ది కారం ఇస్తారా కారం పట్ల ఉంది చూడు వాళ్ళు కారం బాగానే కారం మన కోసం వేసుకున్నాం కాస్త కారం వేస్తాం కొద్దిగా మూత తీసిన గిన్నె కడుక్కోవాలి ఇక చేతిలో నీళ్ళు పోయి తిని కడుక్కున్నాం దాంట్లో కడుగు మక్కలి పని కట్టుకుని మళ్ళీ దాంట్లో కడుగుతున్నారు వీడియోలో చూస్తారు అందరూ ఏమో ఆడవాళ్ళు అట్లా కడిగేది కదా తమ్ముడు అవి చేపలకి కేజీన్నర అంటే 2 కేజీలు పడుతుందిగా కూర అయింది తమ్ముడు 2 కేజీలు 100 గ్రాములు అంటే కేజీన్నర కూర వస్తుందేమో ఎవరు పని కట్టుకుని వస్తున్నారు అయ్యా వేసి తిప్పు తమ్ముడు ఆవిడ ఎందుకు అంత దూరం వేసుకొస్తాను ఎవరైతే ఏమైతే మనం తప్పు చేస్తున్నామైతే కూర వండుకుంటున్నాం లేదా వీడియోస్ కానీ సురేష్ అది పనికొచ్చాను ఆడే పొలాలకు వచ్చి ఉంటాడు ఈ తాసిపాములు ఎక్కడో సార్ పొలాలు బండి కోసం వచ్చి ఉంటాడు నాకు తెలుసు కట్టాపలాగా బండి కోసం అయితే ఫోన్ ఉంది కదా నాకు చేయొచ్చారా పెట్టాను అంతసేపు తిప్పు తిప్పు చేతి ఎదురు అదేదో ఉంది కదా మనకి వెనకాల ఉంది అది ఇది మనోడు వెనకాల తమ్ముడు నీ వెనకాల ఉంది చూడు అదే స్టవ్ పట్టుకొని తిప్పుకో పట్టుకోదాన్ని వదిలే అది దాన్ని పడతాయి వదిలే తిప్పు తిప్పావా నీళ్ళు ఇటీవా వాటర్ పట్టు కడుక్కుంటాం కదరా వాటర్ పట్టరా కూరలు అయ్యాలి ఆ డబ్బా దగ్గర పెట్టుకుని కనపడండి రా ముగ్గురు డబ్బా ఎత్తురా నూనె ఉందిరా అది మూత తీయాలి కదా తర్వాత ఏయ్ ఇసుక పడిపోద్ది బాటిల్లో పెట్టు బాయ్ ఏం మా సురేష్ కూడా వచ్చింది నేను పొలంలోకి వచ్చి ఉంటాడు వాడు పడు నీళ్ళు పట్టరా తమ్ముడు చెక్క పెట్టరా పొలాలు తీ ఆ రోజు పొలాలు తీరా చెక్క పెట్టి మూత పెట్టి లోపల పెట్టు మంట ఇప్పుడే నీళ్ళు పోసింది పొలాలు పెట్టు అయ్యా నీళ్ళు టక 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 ఇప్పుడు నుంచి ఉడకాలి 2 నిమిషాలు ఉడికి అయిపోద్ది గరం మసాలా వేసుకుంటే సరిపోద్ది తీసే ముందు గరం మసాలా తెచ్చారుగా పెట్టే అది కూడా పెట్టే అన్నీ తెచ్చాం కానీ పళ్ళాలు తేలేదు కదా అరిచేతులు వేసుకుంటుంది కేకులు అట్టా ఇప్పుడే కదా తీసుకొచ్చింది ఎక్కడ వేస్తారు నాకు ఇప్పుడే లోడ్ దిగింది తమ్ముడు అక్కడ వేసారు అక్కడ తెచ్చాం తోలు మాత్రం బాగా తినవాడు పరగ కారం కూడా తోలేదు కాల్సిన మీద ఏదైనా పీకేసి వాళ్ళరా కళ్ళు తెచ్చుకొని కారం కూడా తెచ్చేసి కాలు చేసి తినేసాం అవును కారం కూడా లేవన్నాడు కాలు కొట్టుకాడు కూర్చున్నాడు అందరం
వాసనకి పాము రాదు, మనం ఉందాం, జనం ఉన్నాం కదా, జనాలు ఉంటారు అది పాములు ఎందుకు వస్తాయి? లేనప్పుడు అన్న బాబు అదేలే, అది నిజమే. పెద్ద పాములు ఉన్నాయి, నేను పడగెప్పి కూడా చూసి అట్లా. క్రికెట్ ఆడుతుంటే బాల్ వెళ్ళి దానికి తగిలింది, పుస్తకం లేచింది. బాల్ తగిలి దూరుకుంటే బాల్ తగిలి దూరుకుంటే ఇది అయిపోద్ది, దాని సంగతి తొలగద్దా. ఇది ఉంచానా 2 ముక్కలు పైన రెండు పోయి చాలు. ఉంచానా? పోయినాయి, 2 ముక్కలు పోయినాయి. కోసేద్దాం, కోసి. బాగుంది బాగా, మాంసం మాత్రం చక్కగా గట్టిగా ఉంది, కారం కూడా. ఆదివారం మనం పగలు పెట్టుకుంటే పొద్దున పెట్టుకుంటే సరిపోయేది రా చక్కగా. బ్రాయిలర్ అయినా సరే కారం కూడా ఉంది. ఇప్పుడు పెద్ద బ్రాయిలర్ అందరూ తింటున్నారు. ఇవన్నీ తీసుకుని ఇక్కడ కూర్చోరాదండి, లైటింగ్ లేదు, లైటింగ్ చాలట్లా. చాలట్లేదా? జరుపుకుంటారు. అయిపోయింది కదా ఇది పోతాం. మనకి ఒక మొక్క అదంతా పోతా ఉంటున్నాడు, లైటింగ్ కావాలి. అంటే వాటిలో కొన్ని పోతాయి, కొన్ని తీసేస్తాం దీంట్లో. ఓకేనా? అటు పెట్టుకో, డబ్బాలు బొబ్బలు కూడా తెచ్చి. పెద్ద మొక్కలు ఓకేనా బావా? పెద్ద మొక్కలు ఓకేనా? మరి ఉడికేటట్టు అయితే ఓకేనా, కానీ ఉడకపోతే ఏం చేస్తాం? ఉడికిపోతాయి. బాయిలర్ ఏముంది ఇది మామూలుగా అది కదా, మూకుడిగా. మూకుడైతే ఊరినే ఉడికిపోతాయి. ఆకలి ఉడకం. షాక్ మాత్రం భలే షాక్ తెచ్చారు అయితే. లేవు శాఖలు, అడావుడికి వచ్చేసాం, మళ్ళీ టైం అయిపోయింది అన్నామని వచ్చేసాం. ఒరే నా ఎంచు కొత్త వేరే ఈ ఎంచు పెట్టు నేను గబాలను జాగ్రత్తగా ఇచ్చాము, షిప్ అయిపోతుంది. అది తెగత ఆ షాక్ తగ్గింది గట్టిగా. కింద ఏముంది ఎందులో ఉందంట చూసుకోరా. వెళ్ళిపోయమంటావు బామ్మది బాబాయ్? కాదు నా ఎందుకు మన చేతులతో చెప్పడం రాక్షసులాగా మొక్కలు ఇదిగే పెట్టి పంపేస్తాం. కరిగంటే ఏం చేస్తా ఓకేనా? పడేసి దానిలో పడేసి నీట్గా ఉంచాలి. ఇదే మాంసం పెట్టి తాంబేలు మాంసం కాల్చినట్టు కాల్చేసి బాగుంటుంది, రుచిగా రుచిగా ఉంటుంది. నేను బాగా వేస్తాను ఎగబట్టేవాడిని. రాజ్యం ఇది రక్తం మొత్తం రాది. కడిగి తింటే పసుపు లేదుగా, లేదు కదా. అన్నీ తీసుకున్నారు. ఒకటి తీసుకున్నారు, కొత్తిమీర తీసుకున్నారా? కొత్తిమీర తెచ్చారు కదా, ఈ రెండు కావాలి. మసాలా ఉందిగా, మసాలా కావాలి, కొత్తిమీర పసుపు కావాలి మనకు. వేసేయండి ఈ ఆకులు, ఆ చెప్పాకులు వేసారా కొత్తిమీర కింద. ఇబ్బంది మనం తినాలిగా. నాగరాజు పక్కకి అయితే పెడదామనే అది కోసం వండుతున్నారు ఇమీడియట్గా. కడిగి అది కడిగి పెట్టి పొయ్యి మీద పెట్టి వండుతున్నా. ఒకటి కడిగి పొయ్యి మీద పెట్టి లోపల ఉల్లిపాయలు పోయింది కదా కానీ తొందరగా చేయితే తొందరగా వద్దు వర్క్. ఉల్లిపాయలు ఇలాగా చెదురు కడుపుని ఉల్లిపాయలకి వచ్చేస్తాను బావా. ఈలోపు ఫినిష్ ఒక క్వార్టర్ తెచ్చామంటే తాగేస్తాం ఇద్దరం కలిసి. చిర నైట్ వేసుకుంటాం బావా. మందు లేకుండా అవదు బావ ఎరుకు. సక్రమంగా వండుతాడంట. సక్రమంగా వండుతాడు ముందుంటే నాగరాజు గారు. ముందెత్తే ఇప్పుడు ఇలా బెంచ్ మీద పడుకుంటాడు.
అట్లా అంటాడు. ఇవైతే కొడుకుంటాయి కానీ నీళ్ళు కడిగి పారు అన్ని కడిగి పారబోతే రాత నీళ్ళు కడుగుతాయి. నీళ్ళు అయిపోతాయిరా నిజంగా. ఆపే నరదు. ఇవి మాసం కాదు కదా, దీంట్లో వండుతామేంటి దాంట్లో ఉండేది. దాంట్లో వండుదాం. నువ్వు వండు మూకుడి మీద. నేను కడిగి తింటే రాళ్ళేవుగా. అరే నూనె ఘోరంగా పోసే మాక మనం తక్కువ పోతాలి తినాలిగా. అది పెడతామేంటారు పొయ్యి మీద. పెట్టలేరా మరి దారుణంగానే నారాజుగా. నీళ్ళు పోసి కడుగు. నీళ్ళు దిగురా. నీళ్ళని అయిపోతుందా? నీళ్ళు ఏమైనా ఉన్నాయా పైపులు లాంటివి ఏమన్నా? ఇక్కడి నుంచి నీళ్ళు వెళ్తురా. ఇక్కడెక్కడ పైపు వస్తుంది కదరా, ఇక్కడెక్కడ వస్తుంది పైపు. ఆ పక్కంది. ఇబ్బంది లేదు. ఎక్కడ ఉంది? ఎక్కడ మనం ఇప్పుడు దాటి వచ్చేటప్పుడు ఆ పక్కన ఎక్కడ ఉందిగా. ఉన్నారా? పొలం పెట్టినారు వెలిగిస్తారు ముందు. అది కాదురా ఈ బెటరా వెలుగుతుగానే మళ్ళీ గడ్డం అసలు ఇప్పుడు మళ్ళీ చికెన్లో పడితే తీరచ్చి చికెన్లో పడుద్ది. దానిలో ఉండదు నాన్న. దానిలో ఉన్న పొల్లి బారీ పెట్టి వెలుగు చూస్తారుగా. అందులో ఉన్నాయి బారు పొలాలు పెట్టిరా. ఇందులో ఇంకేమైనా ఉండే సపరేట్గా బారు పొలం తయారు చేసి నువ్వు అన్ని మన కోసం పెట్టినట్టున్నారు ఇక్కడ పొలం. మన కోసం పెడతారు మరి, వండుకోవాలిగా మనం తినాలి కదా. కదా గిరి ఉంది చెత్త చెత్తగా ఉంటుంది కదా. అందులో మీరేం చేస్తారంటే ఉల్లిపాయలు కొత్తిమీరను మనకు సాల్ట్ తెచ్చాం కదా, నూనె పోసిన తర్వాత ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు వేయాలి కదా. ఉల్లిపాయలు పోయింది మరి ఇమ్మీడియట్గా ఈ లోపల పెట్టినా పెట్టేస్తావు. దాని మీద దాని మీద పోయి ఉల్లిపాయలు మూతలు అది కానీ దాని మీద పోయి ఉల్లిపాయలు. ఇదేరా అయ్యా నీకు అస్టెంటా మసాలా పట్టుకుని ఆ చికెన్ ఉన్నావు పక్కెళ్ళు. టమాటాలు కూడా వేయాలి. కడగండి కొద్దిగా. నాగరాజు అటు పక్కెళ్ళు. నాగరాజు ఇటు తిరుగు. టమాటాలు కడుగుతాం. ఉల్లిపాయలు కడుగుతాం. బాటిల్ ఉంది, వాటర్ బాటిల్ దాంతో పోసుకుని కడగండి. వాటర్ బాటిల్ కూరలో ఏమేమి వేస్తున్నావు చెప్పు. కూరలోనా? కూరలో వచ్చేసి ఫస్ట్ నూనె పోతున్నాం బావా. నూనె తర్వాత బావా అనకూడదు. ఉల్లిపాయలు పోస్తాం. తర్వాత కాసిన ఉల్లిపాయలు కోసి. ఉల్లిపాయలు పోస్తావా? కాసిన ఉల్లిపాయలు కోసి నూనెలో వేసేయటం. నూనె పోతుందంటరా మళ్ళీ చెప్పు. నూనె పోసిన తర్వాత కాసిన ఉల్లిపాయలు కోసి అది వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి ఆ తర్వాత టమాటాలు పోసి పచ్చిమిరపకాయలు కాస్త అల్లం పేస్టు ఎల్లుల్లిపాయ పేస్టు వేసి కాస్త ఆగనిచ్చి బాయిల్ అయిన తర్వాత కొద్దిగా ముక్కలు వేసేసి ఒక అరగంట ఆగిన తర్వాత తీయాలి. ఈలోపు కారం అవి మనం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఆ ఉల్లిపాయలు వేస్తావు కదా, నూనె పోస్తావు కదా, కొంచెం నూనె పోయాలని చెప్పి తర్వాత నువ్వు నెక్స్ట్ టైం వేస్తున్నావు వచ్చి చెప్పు. అట్టు చెప్పు. కొద్దిగా నూనె పోసి నూనె కాస్త కాగేదాకా వెయిట్ చేసి చేతులు కోసుకునేటట్టున్నాడు, ఉనికిపోతుంది చేతులు. పడక టమాటాలు కలుగుతానండి.
కడిగి నేను చేతితో చేస్తాను. వీడియో కదా కొంచెం ఉడికాలి చాలే అది తర్వాత మనం వండుకోవచ్చు. వేగిన నూనెలో ఉల్లిపాయలు కాస్త దీని మీద కోసి పచ్చిమిరపకాయ ఇక్కడ పచ్చిమిరపకాయ కటింగ్ మధ్యలో పోయినా ఎవరికి కోసేసి వరకు వచ్చి మధ్యలో మొత్తం వేసిస్తారు పైన కదా మొత్తం పచ్చిమిరపకాయలు టమాటాలు కోసం అల్లం పేస్ట్ నూనె సరిపోయలేదు, కొద్దిగా పోద్దాం. కొద్దిగా నూనె పోసుకుందాం, సరిపోయలేదు. బట్టి టమాటాలు కదా క్లోజ్ అల్లం వెల్లిపాయల పేస్ట్ మాడిపోతాను చూడు ఉల్లిపాయలు. లేపేరా కాసిన టమాటాలు గుజ్జులకు లేపి గుజ్జు కంటే కలిపి పోయింటారా నువ్వు టమాటాలు అంట ఉన్నాయా? టమాటాలు అయిపోయినాయా? అది కూడా కోసి కడుగుతాను. కడగరా, నీళ్ళు ఉండవు బాబాయ్. నేను మంచినీళ్ళు తాగుతున్నావా? వీడియోలో వీడియోలో ఉంది. ఫేమస్ అవుతావురా. ఫేమస్ అయ్యో కానీ ఆరోగ్యం
వస్తారా పోతాల్లాగా ఉంటాయి నువ్వు. చెయ్యిలో పడుతుంది అది గడ్డి ఎత్తురా నాలుగు. గడ్డ అదే ఆ ఎండుగడ్డి పచ్చిగడ్డి బాగా ఎండిపోయి ఉంటుంది చూడు, అది ఎత్తురా అసలు. అది కూడా ఎత్తురా వేసుకుంటాం. చూడండి పైకి లేవాలరా, సువన్న కావాలి. రెండు మధ్యలో పెట్టేస్తాను. మాట వినపట్లేదు, గట్టిగా మాట్లాడరా, గట్టిగా మాట్లాడు. అరే బాబాయ్ గడ్డి పట్టరా, ఆరిపోతుంది, త్వరగా పట్టరు. కర్రలు పెట్టండిరా, కర్రలు పెట్టు. కర్రలు పెడదాం, ఎత్తురా త్వరగా పట్టరు. నేరుకొచ్చి నీకెందుకు? గంటన్నర వీడియో తీస్తే మనకు 40 నిమిషాల లోపు వస్తుందిరా, ఎందుకంటే దీంట్లో కటింగ్లు అన్నీ పోతాయి. ఇది కాలుతా ఉండే పోగంట పడుతుంది, పోగంట కాలాలి. ఇది పువ్వులు దొరకరు అతను ఇక్కడ, పాలు కూడా దొరికొచ్చు. అదే అక్కడ దొరకొచ్చురా, డాబా కట్టినట్టు చూడాలి. చూద్దామండి. లేకపోవడం ఇబ్బంది అవుతుంది మనకు. అరే సుబాద్ గారా, ఆ రింగుల్లో ఒకటి ఉంది చూడు పైన, ఆ 3 రింగుల్లో పైన ఒకటి ఊడిపోయింది చూడు. ఇప్పుడు అదే అనుకుంటారా, బయట తీస్తే వచ్చేది చూడు, ఎక్కి అయిపోయింది, ఆల్రెడీ ఊడిపోయింది అది. అలాగే వచ్చేది, దాన్ని మళ్ళీ అక్కడ పడేద్దాంలే మనకెందుకు. మొత్తం మార్చేస్తాడని చూడు మీ అబ్బాయి, దానిలో కుబంత కరిగెత్తాడు, కాల్ చేసి ఒంటి వెందుకులా తినేద్దాం అంటాడేమో. ముందు బ్రేక్ ఏమంటారు అంటాడేమో, ఇవన్నీ చెప్పాక ముందు బ్రేక్ ఏమంటారు అంటాడేమో. అక్కడ కాదు, అది ఆ పక్కన ఉంది చూడు, అదిగో దాన్ని ఊడిపోయిందిగా. అదే అంటారా మామూలుగా బయట చుడతారు చూడు, రింగ్ అంటే తీసుకొచ్చి రింగులు ఊడిపోయినాయి అంటున్నాడు. ఆ పైరింగ్ ఊడిపోయింది కదా తెమ్మంటున్నా. రాడ్ బెండింగ్ వెళ్ళావు కదా, రాడ్ బెండింగ్ వెళ్తే సరిపోద్దా, వాడదీయారుగా.
ఆడవాళ్ళు చెప్తారని నీకు ఇచ్చి ఉన్నాడు. లైట్ ఫీట్ సావట్లా ఎదురైపోయింది. తీసేనా నాగరాజుకి బొమ్మ రేపు నుంచి తీసేరా లాగేది కాలు పట్టుకుని చెప్పు. అది మాడిపోయిందిరా. రేపు మార్చేస్తున్నారు. మాడిపోతే బాగోదురా. లోపల మాసం కావాలి. మాసం దొరుకుతులే. చాలా తీసి చాలా చాలు తీసి పడే నేనే పడే చాలు. ఇసుకలో పడేసుకోమాకండి, చండాలం అయిపోద్ది. పడేయట్లేదు అదే తప్పేసాం రా. మందు వస్తుందిరా, మందు వస్తుంది. దానిలో అసలు ఏ డౌట్ లేదు. దాని అందులో ఆయన డౌట్ లేదు. వీడియో రావాలంటే సంగతి మాట్లాడు. అట్లేను డౌట్ లేదు. మొత్తం నీళ్ళని బాగా వచ్చావా చెప్తాను. వాటిలో కాదు, 4 నీళ్ళన్నీ నూతలో పట్టుకున్నాడు. చెప్తాను సైడ్ తీసురా. పెట్టేసి ఓపెన్ చేసే బాబా. కోడి తెచ్చి కోడి తీసుకొచ్చి తమ్ముడు పెట్టేయండి తమ్ముడు. దాని పెట్టి వెనకాల మొత్తం మార్చేసినట్టున్నారుగా. మార్చాం బాబా. ఆడిపోయింది. అప్పుడు కారణందా ఉత్తప్పుడు ఎలగమంటే ఎరగలేదు. కాలింది బాగా. నా చేయి కోసావు. కాలుతుందా? చేయకపోతే కోసేలారా. మాసం బాగుంటుంది చాలు. ఎప్పుడు పోయింది దీంతో? సర్లే చేది దిగండి సార్. నీళ్ళు పోసి రా. నీళ్ళు పోయిరా. అరే దాంట్లో పట్టి నీళ్ళు పోసి కార్జీములు పెట్టాను. అది తీసే ముందు చేదు ఉంటే తీసేరా. తీసేపు అది మొత్తం చేదు కడిగేస్తాం. చేదేనా పగిలిపోయిందా ఉందా? మీద అట్ట కాదురా, పైన తీసారు ఇది కట్టేసి. అయ్యా ఏం చెప్తా ముంచుతా ఏం లేదు కదా. మిక్స్తో లేపోసే అబ్బు కట్టే అది లేపు అట్లా లేపోసే పోసే పోయి పో. అది ఆ పక్కన పెట్టు. చేయదంటే బా ఒరిజినాలిటీగా ఉన్నాడు. లేపోయా చేయకపోయిరా ఏమైతే రే లేకపోసిరా. చాలా మీరు కూడా పసుపు ఉందా అన్న? పసుపు లేదుగా. నేను పరదా ఉన్న చూగిరి రేగ్ కానీ పక్కన పెట్టు. దీని ఎవరం చదువు
బయట దేశాలలో అవి పేగులు కూడా వండుకుంటారు. మనకి ఇది వరకు వండుకునే వాళ్ళు అంటారు చిన్నప్పుడు. పేగులు బాగుంటాయి, ఆ? పేగులు బాగుంటాయి బాగా. చిన్నప్పుడు పెద్దోళ్ళు ఉండేవాళ్ళు. బాగా ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు పేగులు ఉండేవాళ్ళు అంట, బాగుంటాయి. పేగులు మాసమే అది. మాసమే, అందులోంచి లోపల ఎంత త్వరలో అన్ని తీసేసి పేగులు వండుకునేవాళ్ళు. ఉప్పు పేగులు తిరగేసేస్తారని దాన్ని. బాగుండేవి ఆ కూర, బాగుండేది. కూర్చో. మీ బాబాయ్ ఇంటికాడ ఉన్నాడా? అల్లుడు గారు అంటాడు. మొన్న ఫోన్ పోగొట్టుకున్న కుర్రోడు కాదు ఈ కుర్రోడు, నువ్వేనా? యాక్సిడెంట్ లేదు, అది యాక్సిడెంట్. నువ్వు తాగి పోగొట్టుకున్నావు, వీడు తాగుడు కోసం పోగొట్టుకున్నాడు. నమ్ముకున్నాడు నన్ను నమ్ముకున్నాడు. ఇక్కడ పోయినా ఏలు మూడు పోయినా జాయింట్ నీకు రాదు, అనవసరంగా వేస్తున్నావు దానిలో, దెబ్బలు తింటావు. దాని నుంచి జాయింట్ ఉంచమంటావా? ఇది ఉంచండి మరి. అంత ఎందుకురా? నేను ఇస్తాను పోయి. నాగరాజు ఆరోగ్యం అంతా బాగానే ఉందిగా నీకు? ఏళ్ళు ఇరుతామని ఆయన బాధ. ఈ కత్తి కొంచెం పెద్దది తేవాల్సిందే, షాకులు. దొనల కోసే కత్తులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అవి ఇప్పుడు అవి ఎక్కడో ఉండేరా, ఈ చేత కుదరదు. మాకైతే ఎక్కడ దగ్గర ఎరిగిపోద్ది కానీ రెక్క మాసం ఎరగదు తొందరగా. మాసం వద్దు. అరిచేతులు వేసుకుంటుంది. ఇంటికి వెళ్తాం కదా, ప్లేస్ ఇంటికి వెళ్తాలో ఇక్కడే వీడియో మొత్తం కంప్లీట్ అవ్వాలంట. ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడికి ఇంటికి ఎత్తుకెళ్ళి కూర ఎత్తుకెళ్తే ఇంటికాడ ఎత్తామంటే ఇప్పుడు ఇంటికాడ కాదురా, ముందుకు వెళ్తాం ప్లేట్ తెస్తాంగా, ప్లేట్లో వేసుకొని అప్పుడు రుచి. అబ్బా అది కూడా చెప్పాక ముందు వీడియో అవ్వలేదు. ఇట్లా బోలని ముక్కలు పోతాయి. పోవాలి మరి, ఎడిటింగ్ చేసేటప్పుడు పోవాలి. ఓడి ఏరుకుంటాడు పొలంలో. ఇద్దరు వచ్చారు, ఎవరు ఇంకో ఆయన వచ్చాడుగా. ఇద్దరా? తల షర్ట్ వేసుకున్న ఆయన, ఒక ఆయన బ్లాక్ షర్ట్ అతను. బ్లాక్ షర్ట్ కాదు, బులుగు చొక్కాయి. సురేష్ ఆడురా. ఈడుగో ఇటు వచ్చాడు కానీ ఆయనలే పెద్దోడురా. ఈడుగో ఇక్కడ ఉన్నాడు. సురేష్ కూడా ఈడుగు పెద్దోడలే సూరు పడతా వచ్చాడు. నేను అన్నా కదా పేరు కొడతా కదా, నీళ్ళు పోతా కూర్చుంటాడు వీడు. ఈ కొడుకు చీకట్లో కొడతారండి వీళ్ళు. చీకట్లో అయినా కొడతారు వాళ్ళు పేర్లు. చాలా బాగాలేదు వాళ్ళు. రాయుడు గారు చేలో మందు కొడుతున్నారు. మందంటే ఏం మందు అంటాడు ఏరా, మందు కొడుతున్నారు అంటారు కదా. అవును మందు కొడుతున్నారు. ముందు కొడుతున్నాడు, ఈ ముందు అనుకున్నాడు. అనుకున్నాను అంటాడు.
అది మ్యాచ్ తీసుకురావాలరా కోటరా. అది బ్రహ్మానందం గడి కనుక బాద్షా సినిమాలో తీస్తాడు చూడు బీరో నుంచి, అది ఫ్రిడ్జ్లో తీసేసి గవ్వ 90 వేసి 4 పల్లీలు వెళ్తాడు చూడు. ఇప్పుడు ఆ మాదిరిలో తాగాలి ముందు. చిన్న బూస్ట్ వేసుకుంటావా? నా దగ్గర ఉంది మసాలా, నా దగ్గర లేదులే. తీమకండి చికెన్ మసాలా ఉంది నా దగ్గర. హలో పంపించండి. ఎంత ఫుల్లా ఆఫా పంపిమన్నా, ఏం పంపిమన్నా అది చెప్పాలి కదా వాళ్ళకి. గరం మసాలా పెట్టుకో. బాగా ఎక్కువ వేయమంటావా తక్కువ వేయమంటావరా నా రోజు? చికెన్ మసాలా సగం మనకు మసాలా పడవగా. కారం వేసాంగా. మసాలా చికెన్ మసాలా వేస్తున్నాం నీట్గా. దాంతో తిప్పరా నా రోజు. గట్ట చూడు, గట్ట తిప్పాలి స్మెల్ వస్తుంది. ఇప్పుడు కరెక్ట్గా లైటింగ్ సరిపోయిందిరా, కరెక్ట్గా వస్తుంది. ఇంత ఎండ నీడ పడిపోతుంది. ఉడికేటప్పుడు తెలుస్తుంది వీడియో. కొద్దిగా ఎదర్రా దీనిది మనం కారం సరిపెట్టుకున్నాం, వేద్దాం కొద్దిగా. చూడు సరిపోలేదు. రానమాట జరుగుతాం. కాస్త ఉప్పు తగ్గింది, లైట్ ఉప్పు ఏంటి. జనాలకి చెప్పాలి, వాళ్ళని అడగకూడదు. ఉప్పు సరిపోయిన వాళ్ళు వేసుకోమంటాం. ఆగు చెప్పు, ఇప్పుడు చెప్పు. కాస్త ఉప్పు తగ్గింది, లైట్గా వేసుకుంటున్నాం. మీరు తినేవాళ్ళు ఉంటే తగ్గించుకోవచ్చు, అంతేనా? మళ్ళీ అంతేనంటాడండి మధ్యలో. లైట్గా వాటర్ పోయి తమ్ముడు వీడియో తప్పుకోరా. ఇదే ఫస్ట్గా 2-3 సార్లు చేస్తే ఇవాళ ఓకే కదా ప్రస్తుతానికి. బాగుంది. ఈసారి మళ్ళీ ట్రై చేద్దాం గట్టిగా. ఈసారి నేను చెప్తాలేరా, ఎట్ట మాట్లాడాలి చెప్తాను, అయ్యే మాట్లాడండి. వాటర్ పోయి మిగతా ఒకసారి చేసి చూద్దాం. మళ్ళీ పెద్ద ముక్కలు పెద్ద మొక్క తింటే ఇవిడే వండు తిను. వండుతున్నానట చేతులు ఎత్తవుతాను ఇప్పుడు. ఇంటికి పడేదాకా వండుకు తగ్గదు. నువ్వు తినేలోపు యూట్యూబ్ వీడియో మొత్తం 50 నిమిషాలు అయిపోతురా. ఎలా ఉంది? అది తిరిగి చెప్పు. ఫెంటాస్టిక్ అని చెప్పరా. మాట్లాడు. ఓకేనా? ఇట్రా నువ్వు కొంచెం ముందుకెళ్ళి. మేము ముందుకు వెళ్ళమంటే వెనక్కి దిగుతాడేంటి? అటు వెళ్ళా. నీళ్ళు వస్తుంది. బాగుంది. వాటర్ పోయండి, చూడు ఒకసారి. కొద్దిగా వాటర్ పోయినారు. మళ్ళీ ఎంత వాటర్ వద్దురా, ఎక్కువైందా? ఉప్పు కాదు, ఘాట్ ఎక్కువ. లైట్ వాటర్ ఏమది ఉంచు. ఘాటుగా ఉందా? 35 నెంబర్ 1 ఉంది. ఇప్పుడే చేసాం, ఉడికితే మొక్క పట్టాలిగా. పక్కన పెట్టి ఇంకా చూడరా ఎట్లా ఒకసారి. సరిపోద్దురా, కొడకనే కొద్దిగా కొడకనే. ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోద్ది. పెట్టాడు కదా పొలంలో. పొలంలో అయిపోతే సరిపోద్ది. బాధలు బయట పెట్టాడు. అడిగా బాగున్నా అమ్మ అమ్మ అన్నాడు. పట్టుకోవడానికి పట్టుకోండి. బాగా ఎంతవరకు ఎంత వచ్చింది వీడియో?
50. 50 అంటే గంట రావాలి నీకు 40 నిమిషాలు అంటే 50 నిమిషాలు రావాలి. 10 ఒకటి 41 35 40 లోపు సరిపోద్దా చాలా. మాటలు ఇదెంత 30 నిమిషాలు ఒక అరగంట అయింది మొత్తం కటింగ్లు అయ్యేసరికి. భోజనం చేసేటప్పుడు పెట్టు కదా అదే అందుకనే 10 నిమిషాలు వస్తుంది సరిపోదు. ఇస్తరాకులు 3 ఇస్తరాకులు తీసుకోమను. ఇలానా 3 ఇస్తరాకులు ముందే అందమంటావా? మీదే మీ బ్రాండే తెచ్చుకోండి 3. మూడా నాకు తాగవా? నేను 3 ఓఏబీలు వాటర్లో 2 ఓఏబీలను మంజీరా తీసా విస్కీ కావాలి సరేనా? గంటకాలం ఫోన్ ఉందా నీ దగ్గర? ఫోన్ తీసుకెళ్ళి ఫోన్ తీసుకెళ్ళి ఫోన్ చెయ్యి. ఫోన్ చేయి మా బావకి. అనిల్ బావ ఉంటాడు చూడు, నేను ఫోన్ చేయి 3 క్వార్టర్ల ముందు అని చెప్పి గ్లాసులు వాటర్ పళ్ళు 4 ఇస్తాను. నెంబర్ ఇస్తాడు గాడు. 4 ఇస్తాను కావాలిగా, 4 అమౌంట్ చేయడానికి నెంబర్ ఇస్తాడా? నెంబర్ ఇస్తాడు. అనిల్ బావ 9544 ఎంత 3 మీ నా ఒకటి 260 వీళ్ళిద్దరే. అది ఒక 400 ముందు 3 క్వార్టర్లు 400 ఇస్తారులో. తమ్ముడు కొద్దిగా ఒక హైదరాబాద్ కొత్తిమీర ఇస్తారా? ఏదో మర్చిపోయి ఉన్నాయంటరా మనం. ప్లేట్లు ఇస్తారులు ఇస్తారా? ఇటు తిరుగు. 4 ఇస్తాలు పట్టరా. ఫోన్ చేయి అక్కడికి వెళ్ళాక. బండి తాళం ఉందా? వచ్చే తొందరరా. విరిగేసి ఎక్కడైతే నీట్గా చేసి బాగుంది ముక్క.